అందరికీ నమస్కారం అన్న. మీ మా న్యూస్ 95 న్యూస్కి కొత్త వార్త మీ ముందుకు వచ్చాం. అదేం లేదు సార్. కొత్తగా మన మంత్రులు ఉన్నారు కదండి, కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ, ఇక ఏ మంత్రులు అయినా సరే ఎవరైనా శుభ్రంగా పని చేయకపోతే ఏం చేస్తారండి? పిచ్చగొట్టుడు కొడతారు కదండి. కానండి జోగు మాత్రం వెరైటీగా ఉందండి. తగలెట్టేశారండి బాబు. ఎక్కడంటారా? మణిపూర్ అండి. మన దేశం అనేది కాదు కానీ మణిపూర్లోనండి. కేంద్ర మంత్రి ఇంటికంటండి 1000 మంది అంటండి. పోనీ ఒకరిద్దరు ముగ్గురు అయితేనండి సమాధానం చెప్తారండి. కానీ 1000 మంది వచ్చి మొత్తం ఇల్లంతా తగలబెట్టేసి నానా రచ్చరచ్చ చేశారంటండి. కానీ మన తెలుగు రాష్ట్రాల మంత్రులు మాత్రం ఆ దుస్థితికి రాకుండా ఉంటే చాలండి బాబు. తగలబెట్టేదాకా రాకుండా ఉంటే చాలండి. నేను కోరుకునేది అది. కానీ కొంచెం జాగ్రత్తగా పనులు చేయండి. కానీ ఈ వీడియో ఒకసారి చూసేద్దామండి మనం. చూడండి.现在搞不要的。哎，那就把你应该把听到。ఏంటి ఇదేం కనబడట్లేదు. సినిమా టైం అయిపోతుంది అన్నాడు, రాడు, ఏమని చేయరు.
రే రారా నాయన సినిమా టైం అయిపోతుంది ఇంతేనండి వీడు చెప్పే టైంకి రాడు ఉన్న టైంకి ఉండడు కానండి ఇవాళ మంచి సినిమా రిలీజ్ అండి ఏది అనుకుంటారా ఆది పురుషు అండి బాబు మన ప్రభాస్ గారిది కానీ సినిమా అంటే సూపర్ ఉందంటండి అది రారా అంటే రాని అంటండి కానీ ఏం చేస్తానండి టికెట్లు వేస్ట్ అయిపోతాయి కానీ వెళ్ళాలా టైం అయిపోతుంది కానీ సినిమా మాత్రం ఒక దెబ్బలు చెప్పాలంటే 20 తీసిందంటండి కానండి ఇదే మన థియేటర్లో ఉన్నాయి కదండి ఓ సీటు ఆని సాంగ్ పెట్టమన్నారు కదంటండి పెట్టారంటండి అందరూ సినిమాలు చూస్తున్నారంటండి కానీ ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా ఒక ఓనర్ వచ్చాంటండి సీట్లో కూర్చుందంట ఓ సినిమా చూసి అలా చూసి వెళ్ళిపోయిందంటండి కానీ నోరు దోల మాత్రం మామూలుగా ఉండదండి ఎవరికైనా ఓ సినిమా చూసామంటే ఎవరు బాగుందంటే బాగుందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలండి కానీ అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలు తేడా ఉంది కదండి ఏదో గ్రాఫిక్ ఇప్పుడు అంతా గ్రాఫిక్సేనండి ఇదివరకు రామారావు గారి సినిమాలు అంటారా అదో సెట్టింగ్ లేసి గిట్టింగ్ లేసి కొంచెం బాగా గట్టిగా చేసేవారు అది యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు ఏదనండి కానీ ఇది అంటారా ఆది పురుషుడు కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకి కానీ ఇప్పుడున్న పెద్దవాళ్ళకి కానీ ఇది చూడాలనిపిస్తే చూడాలి ఒక సినిమా పరంగా కానివ్వండి కానీ వచ్చి వంకలెట్టి ఇంకలెట్టి అది బాగాలేదు ఇది బాగాలేదంటే అది ఎన్నో కోట్లు పెట్టి తీసారు మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి ఆడెవడు నోరుదోలోడు నాదోటాడండి ఉన్నది ఉండకుండా సినిమా బాగాలేదు అన్నాడు ఊరుకుంటారు ఏంటంటే ఫ్యాన్సులు తుక్కు ర్యాక్ పెట్టించారు అది ఎక్కడంటారా మన హైదరాబాద్లోనే పిచ్చగొట్టి కొట్టేశారండి బాబు కానీ సినిమా మాత్రం అండి సూపర్ ఉందండి కానీ అందరూ లేవు సార్ సినిమా చూసేసి ఏనా మీ అభిప్రాయాన్ని చెప్తారని అనుకుంటున్నానండి అంటే టైం అయిపోతుందండి బాబు సినిమా రే వస్తాను ఆడరే వచ్చాను అలాగా బాలే ఇంతది అన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడట్లా ప్రభాస్ అన్న అసలు 3D ప్రభాస్ చూపించారు అన్న అసలు ఒక్క ఆచార్య గ్రాఫిక్స్ చిరంజీవి గారిని ఎలా చూసామో అలా చూపించారు సినిమాలో మొత్తము ఇదేంటి ప్లే స్టేషన్ లో గేమ్స్ లో రాక్షసులు అందరు ఇందులో పెట్టారు హనుమంతుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తప్ప అక్కడక్కడ 3D షార్ట్స్ తప్ప ఏం లేవు రాముడి గెటప్లు ఎలా ఉన్నాడు అస్సలు సూట్ కాలే అన్న అస్సలు సూట్ కాలే ప్రభాస్ అని రాముడి గెటప్లు బాహుబలిలో ఒక రాజులా ఉంటాడు అసలు ప్రభాస్ ఒక రాయల్టీ ఉంటుంది బాహుబలిలో ఆ రాయల్టీని చూసి ఇక్కడ తీసుకున్నారు కానీ ఓం రాఫ్ గాని ప్రభాస్ ని సరిగ్గా చూపించలా ఏం చెప్తుండు ఎందుకు రావాలి ఎందుకు రావాలి సినిమా ఏం చూసినావు ఆది పురుష్ ఏం పెట్టుకుని చూసినావు నోట్లో కళ్ళు స్పెట్స్ మంచి చెప్తే ఈ నుంచి వెళ్ళిపోను అర్థమవుతుందా వెళ్ళిపో బయటికి వచ్చి అందరూ బాగానే ఏం చెప్పాడు కళ్ళు అద్దాలు తీసి చూసినట్టున్నారు ఆయన అద్దాలు తీసి నువ్వెవరు చెప్పరైనా బయటకు వాడినకి నువ్వెవరు చెప్పనికి తంత మళ్ళీ కన్నులు తింటా లోపలికి వస్తే ఏం చేస్తావు లోపలికి వస్తే తంత లోపలికి వస్తే తంత లోపలికి రా అంటే చెప్పడం మర్చిపోయానండి కానీ గొడ్డుకాలం నడుతుందండి ఏం లేదండి బాబు మన 2 తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడిపోయాయండి ఇప్పుడు చూస్తే వర్షాలే లేవండి పాపం ఎక్కువైపోతుందా లేదా పుణ్యం ఎక్కువైపోతుందో తెలియట్లేదండి ఇప్పుడేమో కేసీఆర్ గారు ఏమో 10 సంవత్సరాలు అయింది కదండి తెలంగాణ వచ్చి అది శతాబ్ది ఉత్సవాలు అని చెప్పి ఆయన ఏమో శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాడండి మనకి ఎవరండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమో ఏదో ఓపెనింగ్లు చేసుకుంటున్నాడండి కానీ వర్షం ఏంటో కానండి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్టు జనకి వెళ్ళిపోయినాయండి కానీ రైతన్నలు మాత్రం ఏం బాధపడుతున్నారండి అలా ఆకాశం వంక చూస్తున్నారండి కానీ ఈ ముఖ్యమంత్రులైనా కనుకరించకపోయినా ఆ వానదేవుడైనా కనుకరించాలి కదండి ఏనా ఎంత తిన్నా ఏ తిన్నా రైతన్న లేకపోతే మనం ఆడున్నామండి ఏంటి ఒక మాట చెప్పుకుందామండి కానీ దేవుడికైనా కొంచెం కనికరంగా ఉండాలి కదండి అలో అతను ఏడుతున్నారండి బాబా మరి బాగోలేదు కదండి అది ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఉంటేనండి అది గుజరాత్లతో వెళ్ళిపోయిందంటండి చెప్ప అది గుజరాత్ తీరం దాటిందంటండి బాబు 120 డిగ్రీలు స్పీడ్తో గాలి వెళ్ళిపోతుందంట
మరి అల్లకొల్లానం ఉందంటండి గుజరాత్ మొత్తం కారణం తగలని పోయి నాన్న ఎదురు చేయింది అంటండి. కానీ అదేదో ఇటు వస్తే మన తెలుగు రాష్ట్రాల్లోని పంటలైనా పండించుకునేవారు కదండి మన రైతులు. కానీ దేవుడు ఏం చేస్తాడు ఏమోనండి, చూద్దాం. ఏనే సరే వస్తానండి ఏనే రే ఆగ్రా వస్తున్నానా. ऊपर ले लूँगा ऊपर